20 is divided into two parts in such a way that 6 times of first part when added to 4 times of second part gives 104. Then find the first part. అంటే 22 భాగాలు చేశారంట. మొదటి భాగాన్ని 6 రెట్లు చేసి రెండవ భాగం 4 రెట్లు చేసి అడిషన్ చేస్తే 104 వచ్చింది. అయితే మొదటి భాగం ఎంత? క్వశ్చన్. జనరల్గా బేసిక్లో మీరు చూసినట్లయితే ఈ ఎలిమినేషన్ మెథడ్ ఈక్వేషన్ ప్రకారం సాల్వ్ చేసుకుంటారు. మరి షార్ట్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది ఒకసారి చూసినట్లయితే అమ్మ ఇక్కడ ఫస్ట్ పార్ట్ అడిగారు కదా, ఫస్ట్ పార్ట్ అడిగితే ఇక్కడ సెకండ్ పార్ట్ను ఎన్ని టైమ్స్ చేశారు? 4 టైమ్స్ చేశారు కదా. సో 4 ఇంటూ ఈ ఒరిజినల్ నెంబర్ అంటే 80 కదమ్మా. ఇక్కడ నెంబర్ 104 ఉందా? 104కు 80కి డిఫరెన్స్ ఎంత? 24. ఇక్కడ 6 టైమ్స్ 4 టైమ్స్ డిఫరెన్స్ ఎంత? 2. క్యాన్సిలేషన్ చేయండి. 12 అంటే ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అంటే 12 క్లోజ్. సార్ ఒకవేళ ఫస్ట్ పార్ట్ అక్కడ సెకండ్ పార్ట్ అడిగితే సార్ క్వశ్చన్ సెకండ్ పార్ట్ అడిగితే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఎన్ని టైమ్స్ చేశారమ్మా? 6 టైమ్స్ కదా. మరి 6 టైమ్స్ ఇంటూ 20 120. 120కి ఈ 104కు డిఫరెన్స్ అంటే 16. మరి 6 టైమ్స్ 4 టైమ్స్ డిఫరెన్స్ 2. 2 1s 2 8s. సో ఈ షార్ట్ కట్ ప్రకారం కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ మెథడ్. మరి ఇలాంటి క్వశ్చన్స్తో మన చక్రీ షార్ట్ కట్స్ నుంచి ప్రతిరోజు ముందుకుంటాను. అండ్ రేపటి నుంచి లైవ్ క్లాసులు ఉంటాయి యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రీ షార్ట్ కట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.